అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. ఈరోజు ఉపమాన ధ్యాన సందేశాల్లో ఒక ఉపమానం చెప్పుకుందాం. రాసుకోండి చెప్తాను. దంచితే ధాన్యం యొక్క ఊక పొట్టు ఎలా పోతుందో అలాగే ధ్యానం ద్వారా పొందిన జ్ఞానం వల్ల కర్మలు పోతాయి. దంచితే ధ్యానం యొక్క ఊకపోట్టు ఎలా పోతుందో అలాగే ధ్యానం ద్వారా పొందిన జ్ఞానం వల్ల కర్మలు పోతాయి. మీరు ఒక్కసారి ధాన్యం అంటే వడ్లు వాటిని గమనించండి. వడ్లుగా అవి మానవులకి అంత ఉపయోగపడవు. కానీ మానవుడు ఏం చేస్తాడంటే ఆ వడ్లను దంచి ఆ వడ్లపై ఉన్నటువంటి ఊక పొట్టును తొలగిస్తాడు. అప్పుడు ఆ ఊక పొట్టు పోగా వచ్చిన బియ్యాన్ని మానవుడు తన అవసరాలకు ఉపయోగించుకుంటాడు. అటువంటి బియ్యం వల్లే ఈ ప్రపంచంలో ఉన్న ఇన్ని కోట్ల మంది మానవులు జీవించగలుగుతున్నారు, మనుగడ సాగిస్తున్నారు. ధాన్యం నుంచి అటువంటి బియ్యం రావాలి అంటే ధాన్యాన్ని దంచవలసిందే. ఇప్పుడంటే రైస్ మిల్లు వేస్తున్నారు, పూర్వం దంచేవారు. రోట్లో వేసి అలాగే ధ్యానం చేయడం ద్వారా పొందే జ్ఞానం వల్ల కర్మలు పోతాయని చెప్పి తెలుసుకున్నాం. ఇప్పుడు జీవితంలో మానవుడు ఎందుకు దుఃఖపడుతున్నాడు?
దుఃఖం అంటే మనం చెప్పుకున్నాం. రకరకాల సమస్యలతో పడే బాధనే దుఃఖము అంటారు. ఒక్కొక్కసారి ఆ సమస్యలు, ఆ కష్టాలు తట్టుకోలేని స్థితి కూడా ఉంటుంది కొంతమందికి. ఆర్థిక స్థితులు సరిగ్గా లేకపోయినా మరి నిజంగా చూస్తున్నాం సమాజంలో. ఆర్థిక స్థితి అంటే బాగా అప్పుల్లో పడిపోయిన వాళ్ళు తట్టుకోలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. అలాగే ఆరోగ్య సమస్యలు. కొన్ని కొన్ని రోగాలు ఎంతో బాధిస్తాయి. ఇంకా కొంతమంది ఎన్నో సంవత్సరాలు మంచం మీద పడి చాలా బాధలు అనుభవిస్తారు. చివరికి ఆ రోగం వాడి ప్రాణాలనే హరిస్తది. అలాగే కుటుంబంలో ఎన్నో సమస్యలుంటాయి. గమనిస్తే భార్యాభర్తల మధ్య, అలాగే పిల్లలతోటి ఎన్ని రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో. మరి అదే భార్యాభర్తల్లో అయితే విడాకులు కూడా తీసుకుంటున్నారు. మరి పిల్లలతో గొడవొస్తే వార్ధక్యంలో ఆ తల్లిదండ్రులను వాళ్ళు వదిలేస్తున్నారు. ఇలా కుటుంబంలో సమస్యలు. అలాగే ముసలితనం వచ్చేసరికి అన్ని రకాల శక్తులు తగ్గిపోతాయి వాళ్ళకి. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు. ఆ సమయంలో చూడవలసిన పిల్లలు కూడా సరిగ్గా చూడరు. అది చాలా బాధాకరం. జీవితం చూస్తే ఇలా ఉంటుందండి. మరి ఇటువంటి జీవితం ఎందుకొచ్చింది? ఎందుకొచ్చింది అంటే కర్మలు చేయడం వల్ల వచ్చిందండి. గుర్తుపెట్టుకోండి. మానవుడు జన్మించాడు అంటే కర్మల వల్లే. కర్మలు ఉంటేనే జన్మ తీసుకుంటారు. ఇలా కొన్ని జన్మలు అంటే ఇంచుమించు ఓ 200, 300 జన్మలు ఈ బాధలన్నీ అనుభవించాక అప్పుడు అనిపిస్తది. భరించలేకపోతున్నాను నేను. వీటిలోంచి బయటపడాలి అని ఆ రకమైన ఆలోచనకొస్తాడు. అప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. వీటిలోంచి బయటపడడానికి దానికి.
చివరికి ఒక సద్గురువుని ఆశ్రయిస్తాడు. అప్పుడు ఆ సద్గురుని ఆశ్రయించి, నేను ఇటువంటి నరకంలోంచి శాశ్వతంగా బయటపడే మార్గం చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు చెప్తాడు, నాయనా, ఈ జన్మలు నీకెందుకు వస్తున్నాయి అంటే, నువ్వు చేసిన కర్మల వల్ల. అంతేకాదు, నీ అకౌంట్‌లో ప్రతి జన్మకి కర్మలు పెరుగుతున్నాయి. ఆ కర్మలు నీ అకౌంట్‌లో ఉన్నంత కాలము నీకు జన్మలు వస్తూనే ఉంటాయి. అందుచేత ఈ కర్మల్లోంచి బయటపడే మార్గం నువ్వు అనుసరిస్తే నువ్వు ఇంకా జన్మ లేని స్థితి పొందుతావు. అప్పుడు నీకు ఈ బాధలయి ఉండవు. ఈ కర్మలు లేని స్థితి ఎలా వస్తుందని మళ్ళా అడిగితే, దానికి ఒక్కటే మార్గం నాయనా. నువ్వు జ్ఞానాన్ని పెంచుకో. ఆ జ్ఞానాన్ని అగ్నిలా ప్రజ్వరిల్లా చేసుకుంటే, ఆ అగ్నిలో ఈ కర్మలన్నీ దగ్ధమవుతాయి. ఎప్పుడైతే కర్మలన్నీ దగ్ధమైపోయినాయో, కర్మలే లేవో, ఇంక నీకు జన్మే లేదు. దంచితే ఊకపోట్టు ఎలా పోతుందో, బియ్యం మీద ఉన్న ఊకపోట్టు, అలాగే ఈ జ్ఞానం అన్నది శ్వాస మీద ధ్యాస ధ్యానం ద్వారా నువ్వు సంపాదించుకోవచ్చు. ఆ ధ్యానం చెయ్యి. జ్ఞానాన్ని పెంచుకో. నీ ఖాతాలో ఉన్న కర్మలన్నీ రహితం చేసుకో. అప్పుడు నీకు జన్మ లేని స్థితి నీకొస్తుంది. అని చెప్తారు. అప్పుడు ఆ గురువుగారిని అడుగుతాడు వాడు. ఆ ధ్యానం ఎలా చేయాలి? దాని నియమాలేంటి? ఎంతకాలం చేయాలి? ఏ రకంగా చేయాలి? ఇయన్నీ అడిగి ఆయన దగ్గర కొన్నాళ్ళు ట్రైనింగ్ అయ్యి, ఆయన చెప్పిన విధంగా తీవ్రాతి తీవ్రంగా ఆ సాధన చేస్తాడు. ఎందుచేతనంటే వాడికి అనుభవం అయింది. ఇంక భరించలేను నేను ఈ జీవితం.
ఈ సంసారం, ఈ పిల్లలు, ఈ భర్త, ఈ భార్య, ఈ సమస్యలు ఏంటిది? ఏదో రకంగా ఒక జన్మ పూర్తి చేసుకుంటే మళ్ళా ఇంకోటొస్తుంది. అదెలాంటిదొస్తుందో తెలీదు. ఏమీ లేకుండా ఉంటేనే గొడవ వదిలిపోతుంది గదా! అని అవగాహన చేసుకొని, ఏమైనా సరే ఇందులోంచి బయటపడాలి. ఈ జన్మలు లేకుండా చేసుకోవాలి. అంటే మోక్షం పొందాలి అనే క్రొత్త నిశ్చయంతో ఉంటాడాడు. ఏమైనా మోక్షం పొందాలనే కృత నిశ్చయం ఉన్నవాడిని ముముక్షువు అంటారు. ఆ స్థితికి వస్తాడండి. అటువంటి వాళ్ళే ఆ సద్గురు యొక్క సందేశాలు, ఆయన చెప్పిన సూక్ష్మాలు పాటిస్తూ తీవ్రంగా ఈ సాధన కొనసాగిస్తారు. అలా చేయడం వల్ల వారిలో మెల్లిమెల్లిగా జ్ఞానం ఉదయిస్తుంది. అలా తీవ్రంగా చేయడం వల్ల ఎంత చేస్తే అంత పెరుగుతుంది జ్ఞానం. మరి అంతలా నిశ్చయించుకోవడం వల్ల ఇంకా మిగతా వేటి మీద కూడా వీళ్ళకి ఆసక్తి ఉండదు. వాడి ఆశయం ఒకటే, నేను మోక్షం పొందాలి. జన్మ లేని స్థితి నేను సంపాదించుకోవాలి. అంటే గురు స్పష్టంగా చెప్పాడు. నువ్వు కర్మలు రహితం చేసుకో. దానికి జ్ఞానం పెంచుకో అని గురువు చెప్పాడు. అంచేత నా జ్ఞానాన్ని బాగా పెంచుకొని నా కర్మలన్నిటినీ రహితం చేసుకోవాలనేటువంటి పట్టుదలతో తీవ్ర కృషి చేస్తూ ఉంటాడు. మరి చేసిన దానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ఎంత చేస్తే అంత ఉంటుంది. అందుకే అంటారు కదా, చేసుకున్నవాడికి చేసుకున్నంత మహాదేవ అని. మా లైఫ్‌లోనూ అదే జరిగింది. మేడము, నేను కూడా. యాక్చువల్‌గా పత్రి గారి పరిచయం అయ్యే టైంలో అన్నీ బాగున్నాయి. డబ్బు బాగుంది, అన్నీ ఉన్నాయి. పిల్లలు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ ఆయన పరిచయం అయ్యే సమయంలోనే కొన్ని ఇబ్బందులొచ్చినియి. ఎందుకో తెలీదు. ఆ టైంలోనే పత్రిక పరిచయం అయ్యారు. ఆయన చెప్పినయన్నీ మరి బాగా అర్థమైనియి. ధన సంపాదన కాదు, ఈ భోగాలు కాదు,
మనం జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ జీవితంలోంచి బయటపడాలి అని ఏదైతే గురువు చెప్పాడో, అయి అవగాహన చేసుకోవడం వల్ల మరి అప్పటికప్పుడే వ్యాపారాలు వదిలేయడం, ఇంకా అంతకుముందున్న మార్గాన్ని, ధన మార్గాన్ని వదిలి జ్ఞాన మార్గాన్ని పట్టుకున్నాం. మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరాయంగా అలా చేస్తూ ఉండడం వల్ల మరిప్పుడు ఈ స్థాయికి రాగలిగాం. పత్రిక చెప్పారు, దీనికి ఎన్నో జన్మలు అక్కర్లేదు. నువ్వు చేసే తీవ్రమైన కృషిని బట్టి నువ్వు ఈ జన్మలోనే సాధించవచ్చు అని కూడా చెప్పారు. అలా సాధించిన వాళ్ళు ఉన్నారు అని కూడా చెప్పారు. అదే మా పట్టుదల. అంచేత ఎవ్వడైనా సరే నేను చెప్తున్నాను, ఈ కర్మ చక్రంలోంచి బయటపడాలి. కర్మల్లోంచి బయటపడాలి. ఆ ప్రయత్నం చేయండి. కర్మలు పెంచుకోవడం కాదండి. కర్మలు అందరూ పెంచుకుంటారు. ఏమీ లేకుండా పనులు చేసుకుంటూ పోతే కర్మలు ఆటోమేటిక్‌గా పెరుగుతాయి. మానవుడు చేసే పనులు కర్మలే. మానవుడు మాటలు కూడా కర్మలే. ఉదయం నుంచి రాత్రి దాకా అలా చేస్తూనే ఉంటారు. వాడి ఖాతాలో పడిపోతూనే ఉంటాయి. ఇంచేత ఏంటంటే, ఆ స్థితికి వచ్చినప్పుడు, ఆ ఆలోచన వచ్చినప్పుడు బాగా ఆలోచించాలి. ఎటువంటి కర్మలు చేయాలి? ఎటువంటి కర్మలు చేయకూడదు? ఇంతకుముందు చేసి ఉన్న కర్మలు ఎలా వాటిని లేకుండా చేసుకోవాలి? ఇవన్నీ తీవ్రంగా ఆలోచించి, దానికి అనుగుణంగా జ్ఞానాన్ని సంపాదించుకునే ప్రయత్నం కనుక మనం చేసినట్లయితే, ఎవ్వరైనా సరే ఈ కర్మ చక్రంలోంచి బయటపడతారు. ఎప్పుడైతే కర్మలు పోయినాయో అదే మోక్షం. మనం మోక్షం గురించి 12-14 ఎపిసోడ్లు చెప్పుకున్నాం. ఒక్కొక్క కోణంలో, ఒక్కొక్క విధంగా ఏదైనా ఒకటే. అంచేత మరి నిజంగా ఈ ఉపమానం కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిందే. ఒక పొట్టు ఎలా పోతుందో అలాగే నీ కర్మలు కూడా పోగొట్టుకోవాలి. అక్కడ దంచాలి, ఇక్కడ ధ్యానం చేయాలి. మరి ఈ విషయాలన్నీ కూడా మీరు ఎంత బాగా తెలుసుకొని
జీవితంలో మీరు కృషి చేయాలి. ఏ కృషి లేకపోతే ఏది సాధించలేరు. అది. అంచేత మరి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.